హాయ్ స్నేహితులారా, మీరు బాగుండాలి, మీ ఊరు బాగుండాలి, మీ ఊరు గెలవాలి, చరిత్రలో నిలవాలి అంటే మనం ఈరోజు ముఖ్యమైన టాపిక్ మీద నేను మాట్లాడుతున్నా. ఏంటంటే నిజంగా చెప్పాలంటే సర్పంచులుగా నిలబడే ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలబడ్డ ఒక వ్యక్తిని పరిచయం చేస్తా. మీకు ఆదర్శమైన, మీకు ఒక గొప్ప నాయకుడు, ఆయన ముందు ఉండి మీకు చూయించిన రాజకీయం ఎలా చెయ్యాలో నేర్పిన గొప్ప యోధుడు, వీరుడు, మహాధీరుడు. ఆయన ఎవరో మీకు ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూడండి. సర్పంచులుగా నిలబడే ప్రతి ఒక్కరికి గొప్ప నాయకుడు ఆయన పండగల సాయన్న. పండగల సాయన్న 1840లో నవీపేట్ మండలంలో మెనుగోరి గ్రామంలో మహబూబ్ నగర్ జిల్లా గొప్ప తెలంగాణకు గొప్ప వీరులనిచ్చింది, గొప్ప యోధులనిచ్చింది ఈ తెలంగాణ. ఈ తెలంగాణలో ఎలక్షన్లో నడిచే ప్రతి ఒక్కరికి పండగల సాయన్న ఆదర్శం. ముదిరాజ్ మహావీరుడు పండగల సాయన్న. ఆయన మిసం వెలేస్తే అంటే దొరలను దోచుకొని, దొరలను దోపిడీ చేసి, అంటే ఆయన ఏదో దోపిడీ చేసి అన్యాయస్తుడు కాదు. ఆయన ఉన్నోళ్లను దోసుకొని పేదవాళ్లకు పంచిండు పండగల సాయన్న. పేదల కడుపుల్ని కొట్టి నువ్వు ఉన్నోడివిగా తయారవుతున్నావు. పండగల సాయన్నను చూసి నేర్చుకుందాం, నేర్చుకోండి. సర్పంచులుగా నిలబడే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం. పేదలను దోచుకొని, పేదల కడుపులను పొట్టన పెట్టుకొని, పేదోళ్లను ఉసురు పోసుకొని ఉన్నోళ్ళు అవుతున్నారు. కానీ పండగల సాయన్న ఉన్నోళ్లను దోచి అన్యాయస్తుల్ని ఎదిరించి గొప్ప వీరుడిగా పేదలకు పంచిండు, పేదలకు పెళ్లిళ్ళు చేసిండు, పేదలకు కడుపు నిండా భోజనం పెట్టిండు, బాగోగులను చూసిండు. ఆయన మంచి నాయకుడు ఈ సర్పంచులకి. ఎందుకంటే పాలమూరు జిల్లాకు ఒక పులిబిడ్డ పుట్టిండు, తెలంగాణ జిల్లాకు ఒక మహాయోధుడు పుట్టిండు. కానీ మన సర్పంచులుగా నిలబడేవారు బానిసలుగా పుడుతున్నారు. ఎందుకు పుట్టినవో తెలుసుకో. పేదలను దోసి ఉన్నోళ్ళని నింపుతున్నారు. అంటే వీడు నామినేషన్ ఊరికే ముందుంటాడు, కానీ దోసేదంతా పేదల కడుపులు, పేదలను దోసి పేదలకు అన్యాయం చేసి వీడి వెనుక రిమోట్ కంట్రోల్ బానిసలుగా పులిపిల్ల పుట్టిండు పాలమూరు జిల్లాకు. కానీ మనము బానిసలుగా పుడుతున్నాం. ఎందుకంటే ఒక ఊర్లో నేను విన్నా ఈ మాట నా చెవులారా. ఒక పెద్ద ఆసామి ఒక పేదవాన్ని బీసీ బిడ్డను నిలబెట్టిండు ఎలక్షన్లో. కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే, అరే వాడు గెలిచినా సరే మనదే పెత్తనం, మనము చెప్పినట్టే వింటాడు, అక్కడ ఎమ్మెల్యే దగ్గర నా మాటనే గెలుస్తుంది, నేను చెప్పిందాక వాడు ఇయ్యడు అని అనుకోంగా నేను విన్నా. అంటే వీడు రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంది. వీడు దోసుకోవటానికి వీల్లేదు, న్యాయంగా కష్టపడటానికి వీల్లేదు. అన్యాయంగా వీడు కూడా మోసపోతున్నాడు. పేరుకు సర్పంచ్, పేరుకు ముందు పేరు, అంతే. చేసేదంతా బానిస బతుకులు, బానిస జీవితం. కానీ పులి పిల్లలుగా పుట్టిండు పండగల సాయన్న. కానీ ఇప్పుడు బానిసలుగా పుడుతున్నారు సర్పంచులుగా. పుడితే పులిపిల్లలాగా ఊరికి క్షేమం, ఊరికి మంచి, ఊరికి న్యాయం, ఊరికి ధర్మం చేసే వాడే ముందుకు రండి. లేకుంటే నామినేషన్ క్యాన్సిల్ చేసుకొని వెనుకకు పోండి. ఈ పండగల సాయనలాగా మీరు గొప్ప యోధులు కావాలని కాదు, ఒక ఊరికి
న్యాయం చేస్తే చాలు. ఒక పేదవాళ్లకు మంచిగా చూస్తే చాలు. నువ్వు సర్పంచ్ అయినా ఒకటి దగ్గర పోయి బానిసగాకు, న్యాయం చేయి, నీ పనితనం ఏందో నువ్వు చూయించు. అప్పుడు ఈ పండగల సాయనలాగా నువ్వు గొప్పవాడివి, చరిత్రలో నిలబడతావు. నీ గ్రామం గెలవాలి, నీ గ్రామం చరిత్రలో నిలబడాలి. పండగల సాయన ఆడవేషం వేసుకొని ఆయన వ్యభిచారిలాగా పోయి ఆయనను మభ్యపెట్టి ఆయనను దోసుకోవటానికి ఉన్నన్ని డబ్బులన్నీ బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆయనను ఖండించి, కత్తి తీసుకొని ఖండించి ఆహా అని ఎగబడి చంపేసి ఆ డబ్బుని ఎన్నో పెళ్ళిళ్ళు చేసిండ్రు. అంటే ఇక్కడ దోసుకుంటున్నాడు అన్యాయమైన డబ్బులు, న్యాయమైన డబ్బులు కావు, అన్యాయమైన డబ్బులు. పేదవాళ్ళ కడుపులను కొట్టి వీళ్ళు సంపాదించిన డబ్బు అది తీసుకొచ్చి సమాజం కోసం పని చేసిండు. ఆయన ఆస్తి ఏం లేకుండా వెనక వేసుకోలే, సమాజం కోసం పనిచేసిండు. గట్ల ఉండాలి సర్పంచ్ అంటే, అలాగుండాలి సర్పంచ్ అంటే. ఏం పండగల సాయన పేదవాళ్ళను గొప్పగా చేసిండు, పేదవాళ్ళను పంచిండు. ఇప్పుడు పేదోళ్ళ కడుపులు కొట్టి మీరు ఉన్నోళ్ళు అవుతున్నారు, ఉన్నోళ్ళ కడుపులు కొట్టి అప్పుడు పేదవాళ్ళను కడుపు నింపిండు పండగల సాయన్న. ఈ పండగల సాయన్న మీకు ఆదర్శం. పండగల సాయన్న గొప్ప వీరుడు, ధీరుడు, నిజమైన నాయకుడు. ఇలాగుండాలి. ఉంటే పండగల సాయన చరిత్రను మీరు తెలుసుకోండి, వాస్తవం ఏమిటో మీరు అర్థం చేసుకోండి క్లియర్గా. సర్పంచ్ అంటే ఏదో 4 రాళ్ళు వెనకేసుకుంటామని కాదు, 4 పనులు బాగు చేయాలి. 4 రాళ్ళు సంపాదించడానికి కాదు, 4 పనులు మంచి చేసి చరిత్రలో నిలబడతావు. నీ పేరు ఒక పేపర్లో ఉండాలి, నీ పేరును తలుచుకోవాలి, రాబోయే ఒక 10 తరాలు తలుచుకోవాలి. అది సర్పంచ్ అంటే. వాడికి పోటీ, వీడికి పోటీ, నేను పోటీ, నానే నీకే సాటి, అది కాదు సాటి, నేను గెలిచిందని గర్వమద్దు. కానీ నీ న్యాయత్వం, నీ నాయకత్వం, నీ రాజకీయం సమాజ సేవ కోసమే ఉండాలి. పండగల సాయనలాగా. నిజంగా పండగల సాయన గొప్ప వీరుడుగా ఆయన గురించి నేను తెలుసుకుంటున్నప్పుడు చాలా గొప్పగా అనిపించింది. చాలా నాయకుడు అంటే ఇట్లా పుట్టాలి అని అనిపించింది. కానీ ఇప్పుడు బానిసలుగా పుడుతున్నారు. ఒక్కోడి కింద దేయాన్ని బతుకుతున్నారు. ఒక్కోడు చెప్తేనే వీడు సంతకం చేస్తాడు, ఒక్కోడు చెప్తేనే వీడు పనులు చేస్తాడు. నీకు వేడుకోపోయి అడగాలి, నేను పని చెయ్యాలన్నా వద్దా, వీడు సర్పంచా వాళ్ళు సర్పంచా. మొత్తం రిమోట్ కంట్రోల్ సిస్టమ్. సిమ్ము వాళ్ళది, ఫోను వీంది. ఇప్పుడు సర్పంచులుగా నిలబడే ప్రతి ఒక్కరు ఎట్లున్నారంటే సిమ్ము మాత్రం వాళ్ళది, పెత్తనం వాళ్ళది, సిమ్ము వాళ్ళది, టవర్ వాళ్ళది, అన్ని వాళ్ళే. ఈయన దగ్గర ఉట్టి ఫోనే. ఈ ఫోన్లో సిమ్ వేస్తారు, అయితేనే ఈ ఫోన్ నడుస్తుంది. ఈ సిమ్ము లేనిది మాత్రం నడవది. రాజకీయం అట్లా అయిపోయింది. సిమ్ము నీదై ఉండాలా, టవర్ నీదై ఉండాలా, ఫోను నీదై ఉండాలా, నెట్వర్క్ కూడా నీదై ఉండాలా, నువ్వు వాడేది కూడా నువ్వే వాడాలి. అప్పుడే సర్పంచ్గా నిలబడాల. గొప్ప సిమ్ము అయినదే పండగల సాయనది, ఫోను అయినదే బాడీ మాత్రమే సర్పంచ్ పేరు. లోపల సిమ్ము మాత్రం పెత్తనం చేసేవాళ్ళది, ఎమ్మెల్యేది, ఎంపీది, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ సిమ్ము నీది ఉండాలి, ఫోను నీది ఉండాలి, నెట్వర్క్ కూడా నీదే ఉండాలి. అప్పుడే నువ్వు గెలుస్తావు, ఊరు గెలుస్తుంది, సమాజంలో నువ్వు పండగల సాయనలాగా చరిత్రలో నిలబడతావు. సరేనా? మళ్ళీ వచ్చే వీడియోలో తప్పకుండా ఈ రాజకీయం ఎలాంటిదో క్లియర్గా మీతో పంచుకుంటా. మీరు చూస్తూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సహకరించండి, లైక్ కొట్టండి, నచ్చితే షేర్ చేయండి. సమాజానికి తెలియచేద్దాం. న్యాయం అన్యాయం ఎలాగూ రాజకీయం ఉండాలో నేర్పుదాం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.